హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక మంచి విషయాన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. కరెక్ట్‌గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక సందర్భంలో కొన్ని సమస్యలు గానీ, కొన్ని అడ్డంకులు గానీ, కష్టాలు గానీ రావడం కామనే. నిజంగా చెప్పాలి అంటే కష్టాలు లేకుండా ఎవరైనా ఎదిగారు అంటే చాలా తక్కువే చెప్పుకోవచ్చు. అంటే సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అది కష్టాలుగా భావించి అదొక పెద్ద సమస్యగా భావించి అక్కడే ఆగిపోతారు. మరి కొంతమంది అవి ఒక మెట్లుగా భావించి వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుంటూ అవి ఒక మెట్లుగా భావించి స్టెప్ బై స్టెప్ పైకి ఎదుగుతారు. మరి మీరు ఏ కోవకి చెందుతారు అన్న విషయాన్ని ఆలోచించండి. ఎందుకంటే కష్టాలు రాకుండా ఉండిపోవాలి అని కంటే వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయగలగాలి అన్న విషయం మీద ఫోకస్ చేశారంటే ప్రతి సమస్య కూడా ఒక ఎక్స్‌పీరియన్సే. ప్రతి సమస్య కూడా మీరు ఎదగడానికి ఉపయోగపడే ఒక మెట్టే అన్న విషయం మర్చిపోవద్దు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కష్టాలవ్వచ్చు, చిన్న చిన్న సమస్యలవ్వచ్చు, లేదంటే ఇబ్బందులవ్వచ్చు, మిమ్మల్ని ఏదో నాశనం చేయడానికనో, మిమ్మల్ని ఎక్కడో డౌన్‌లో పెట్టడానికనో, మిమ్మల్ని వెనక్కి లాగడానికో కావు. మిమ్మల్ని బలంగా చేయడానికి మాత్రమే వస్తాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో మీకు ప్రతి సమస్య కూడా ఒక ఛాలెంజ్ లాగా అనిపించి దాన్ని చాలా ఈజీగా మీరు దానిని ఫేస్ చేస్తారు. దాని నుంచి చాలా ఈజీగా బయటకొస్తారు. ఈ విషయం అర్థం చేసుకోండి. మరి ఎలా బయటికి రావాలి? ఎలాంటి ఆలోచనల ద్వారా మీకొచ్చిన ఇబ్బందుల్ని సాల్వ్ చేయాలి అన్న విషయాలను కూడా కొన్ని పాయింట్స్ ద్వారా నేను క్లియర్‌గా చెప్తాను. మరి మీకొచ్చిన కష్టాన్ని ఎలా అధిగమించాలి అన్న విషయానికొస్తే అందులో మొదటిది సెల్ఫ్ బిలీఫ్. అంటే మీ మీద మీకు నమ్మకం. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకాన్ని కోల్పోతామో అసలు సమస్య అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన పైన మనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకాన్ని అంటే దానినే సెల్ఫ్ బిలీఫ్, ఆత్మవిశ్వాసం అని అనొచ్చు. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని అంటే ఏ చిన్న సమస్య వచ్చినా డీలా పడిపోకుండా, డౌన్ అయిపోకుండా ఎప్పుడైతే డీలా పడిపోయి డౌన్ అయిపోతారో అసలు సమస్య అప్పుడు స్టార్ట్ అవుతుంది. యూనివర్స్ నాకుంది, మీరు నమ్మిన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏదైతే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తారో ఆ విషయాలను ప్రాక్టీస్ చేస్తూ సమస్యని అధిగమించగలను అనే ధైర్యాన్ని పెట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని యాడ్ చేస్తే సెల్ఫ్ బిలీఫ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే జీవితం అద్భుతం. పైగా ఏ సమస్య అయినా సరే చిన్నగా కనిపిస్తుంది. సమస్యని చూసి భయపడుతూ ఉంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. అదే సమస్యని గనక ఒక్కసారి ఇది ఏమాత్రం అని గనక నాకు యూనివర్స్ తోడుగా ఉందని గనక నమ్మి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే ఇంత సమస్య కూడా చాలా చిన్నదైపోతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇతరులను చూసి కంపేర్ చేసుకోవడం. మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇతరులను చూసి వాళ్ళు గొప్పగా ఉన్న వాళ్ళని చూసి నేను కూడా గొప్పగా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళని చూసి నేను లేకపోతున్నానే, నేను అలా ఉండలేకపోతున్నానే, వాళ్ళేమో ఎదిగేస్తున్నారే, వాళ్ళేదో చాలా గొప్ప స్థాయికెళ్ళిపోయారు, నేను ఇంకా అలాగ లేను అని బాధపడుతూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం తప్పు. ఉన్నతంగా ఎదగాలి అని అనుకోవడం తప్పు కాదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం తప్పు. ఎందుకంటే అవతల వాళ్ళ ఆలోచనలు వేరు, అవతల వాళ్ళ భావాలు, ఫీలింగ్స్ వేరు. ప్రతి ఒక్కరికి ఒకలాగా ఉండవు. కాకపోతే మన ఆలోచనల్ని అంటే మీ ఆలోచనల్ని, మీ భావాలని, మీ ఫీలింగ్స్‌ని మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ పెట్టండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసి మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవద్దు అని చెప్పడమే నా ఉద్దేశం. అర్థం చేసుకోండి. అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక పని అంటే మీరు ఎదగడానికి, మీరు సక్సెస్ అవ్వడానికి ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో కొన్ని టెక్నిక్స్ అప్లై చేయడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్‌లో మెడిటేషన్ అవ్వచ్చు, అఫర్మేషన్స్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. ఇలాంటి అవకాశం దొరికినప్పుడు, యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యే అవకాశం దొరికినప్పుడు రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, చేసిన తర్వాత స్టార్ట్ చేసి దానిని ఏదో సింపుల్‌గా అలా కానిచ్చేస్తా కాదు. మొదలు పెట్టామంటే చెయ్యాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవకాశం రావడం అంత ఈజీ కాదు. అవకాశం వచ్చినప్పుడు దానిని ఎంత పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మొదలు పెట్టాలనుకున్న పనిని మొదలు పెట్టండి. చేసేది పర్ఫెక్ట్‌గా చేయండి. ఎందుకంటే మీరు ఏసే ప్రతి అడుగు కూడా
మీ విజయానికి, మీ సక్సెస్‌కి దారి చూపిస్తుంది. యూనివర్స్‌ని నమ్మి గనక మీరు ఒక అడుగు కరెక్ట్‌గా ఏశారు అంటే గుర్తుపెట్టుకోండి ఒక్క అడుగు. మిగతా 99 అడుగులు దగ్గరుండి యూనివర్స్ మీకు నడిపిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. యూనివర్స్ ఉన్నది అన్నది 100% వాస్తవం. మీరు నమ్మారా? యూనివర్స్ యొక్క శక్తి మీకు అందుతుంది. ఆటోమేటిక్‌గా మీలో ఒక ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది మీ ఎదుగుదలకు సహాయపడుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా. ఒక రోజుని ఒక అద్భుతమైన మాటతో మొదలుపెట్టండి. ఈరోజు నేను చాలా అద్భుతంగా గడిపినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒక అద్భుతమైన రోజు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని స్టార్ట్ చేయండి. మీ లైఫ్‌లో ఆ రోజులో వచ్చే నెగటివిటీ లేదంటే నెగెటివ్ వ్యక్తులు, మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు పక్కన పెట్టండి. నెగటివిటీకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. నెగెటివ్ వ్యక్తులకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా యూనివర్స్ మీకు తోడుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఒక రోజు చాలా అద్భుతం. ఆ రోజుని ఎంత అద్భుతంగా మనం ఎంజాయ్ చేయడానికి మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మన ఆలోచనల ద్వారా ట్రై చేస్తామో జీవితం అద్భుతంగా మారుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నది అన్నది 100% వాస్తవం. యూనివర్స్ అనేది మీకు తోడుగా ఉండది అని 200% వాస్తవం. మరి నమ్మాలా వద్దా? ఫాలో అవ్వాలా వద్దా? యూనివర్స్‌తో కనెక్షన్ తీసుకోవడం ఎలా? అన్న విషయాలను తెలుసుకొని మీరు పర్ఫెక్ట్‌గా అడుగు ముందుకు వేశారా? మిగతా అడుగులు యూనివర్స్ చూసుకుంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే మీ చుట్టుపక్కల ఉన్న నెగెటివ్ వ్యక్తుల్ని ఇగ్నోర్ చేస్తారో, నెగెటివ్ పరిస్థితులను ఇగ్నోర్ చేస్తారో మీ జీవితం మొదలైనట్టే లెక్క. మీ జీవితం అద్భుతంగా మారడం అనేది స్టార్ట్ అయినట్టే లెక్క. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సెల్ఫ్ బిలీఫ్, మీ మీద మీకు నమ్మకం, యూనివర్స్ మీకు తోడుగా ఉన్నదనే కాన్ఫిడెన్స్, నెగెటివ్ వ్యక్తులకు దూరంగా ఉంటూ ప్రతిరోజు నేను అద్భుతంగా గడుపుతున్నాను, ఈ రోజు చాలా అద్భుతమైన రోజు అనే ఫీలింగ్ అనేది ప్రతిరోజు యాడ్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి. అతి కొద్ది రోజుల్లోనే జీవితం ఉన్నతంగా మారుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కష్టాలను చూస్తూ భయపడిపోతూ మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవడం కంటే, ఇది ఏమాత్రం అని మీరు ఆలోచించారా? ప్రతి కష్టం కూడా చిన్నదైపోతుంది. ప్రతి బాధ కూడా పక్కకెళ్ళిపోతుంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.